హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుల్లో మొబైల్ లేదా ఒక ల్యాప్‌టాప్ ఉండి ఇంట్లో కూర్చొని రోజుకు కొంత సమయం కేటాయించి పార్ట్ టైమ్ ఇన్‌కమ్ సంపాదించుకోవాలని చాలా మంది చూస్తున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ అడుగుతున్నారన్నమాట. మాకు తెలుగు చదవడం వచ్చు, ఏదైనా జెన్యూన్ వర్క్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. రీసెంట్‌గా సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో కూడా న్యూమో ల్యాబ్స్ ఏఐ అనే ప్లాట్‌ఫార్మ్ గురించి ఒక టాపిక్ బాగా వైరల్ అవుతుంది. కేవలం స్క్రీన్‌పై కనిపించే తెలుగు పారాగ్రాఫ్‌లను మన సొంత వాయిస్‌తో చదివి రికార్డ్ చేస్తే మనీ ఇస్తారని చెప్తున్నారు. అయితే ఇందులో నిజమెంత? అసలు ఈ కంపెనీలు మన వాయిస్‌ని ఎందుకు కొనుక్కుంటాయి? ఇందులో రోజుకు ఎంత సంపాదించవచ్చు? మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో ఏదైనా మోసం ఉందా? టాస్కులు ఎందుకు రిజెక్ట్ అవుతాయి? ప్రస్తుతానికి ఇందులో ఉన్న ప్రాక్టికల్ సమస్యలు ఏంటి? అనే ప్రతి ఒక్క విషయం తెలిస్తేనే కదా మీకు ఈ జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, మీరు ప్రయత్నించినా ఫెయిల్ అవుతున్నా కూడా, మీరింకా దీన్ని ట్రై చేయవచ్చా లేదా అని మీకు తెలిసేది. సో, అందుకే ఏ టు జెడ్ ఇన్ డెప్త్‌గా నేను చెప్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, నేను రికార్డ్ కూడా చేసి చూపిస్తాను మీకు. ఆహ్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నేనొకటి చెప్తున్నాను. అసలు వీళ్ళు మనకెందుకు డబ్బులిస్తున్నారు? జస్ట్ పేపర్ పైన అంటే నార్మల్‌గా పేపర్ పైన కానీ స్క్రీన్ పైన చూసింది చదివి మాత్రమే సబ్మిట్ చేస్తే అసలెందుకు డబ్బులొస్తాయి అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. సో, ఇప్పుడు ప్రపంచమంతా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతుంది. మనం గూగుల్‌లో అలెక్సా ఈ పాట ప్లే చెయ్యి అన్నా, లేదా గూగుల్ అసిస్టెంట్‌లో తెలుగులో మాట్లాడినా అది ఎలా అర్థం చేసుకుంటుంది? దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని లక్షల మంది రకరకాల అంటే యాసలలో మాట్లాడిన వాయిస్ డేటాని ఫీడ్ చేస్తారు. దీన్నే ఏఐ డేటా ట్రైనింగ్ అంటారు. సో, న్యూమో ల్యాబ్స్ ఏఐ అనేది అటువంటి డేటాని కలెక్ట్ చేసి ఒక థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇది ఫుల్ టైమ్ జాబ్ కాదు. కేవలం పార్ట్ టైమ్. అంటే పాకెట్ మనీ సోర్స్ మాత్రమే యూజ్ అవుతుంది. నెలకు వేలల్లో, లక్షల్లో వస్తాయనైతే నేను చెప్పట్లేదు. సో, ఇందులో జాయిన్ అవ్వడానికి మీరు ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ట్రై చేయండి. చాలా మంది పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో ముందే డబ్బులు అడుగుతుంటారు. సో, అలా ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం 100% స్కామ్ అనైతే గుర్తుంచుకోండి. ఇది పూర్తిగా ఉచితం కాబట్టి ట్రై చేయండి అని చెప్తున్నాను. సరే, ఇప్పుడు అసలు ప్రాసెస్ లోకి వెళ్దాం. మీ మొబైల్‌లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి డెస్క్‌టాప్‌పై సైట్ ఆన్ చేసుకోండి. గూగుల్‌లో న్యూమోలాబ్స్.ఏఐ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటంటే లాగిన్ అవ్వడం. హోమ్ పేజ్‌లో గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వండి. సెకండ్ పాయింట్ ఏంటంటే లాంగ్వేజ్ సెలక్షన్. ఇక్కడ మనల్ని ఇంటర్ఫేస్ లాంగ్వేజ్ అడుగుతుంది. యాప్ మొత్తం తెలుగులోకి మారిపోతే కొంతమందికి కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఒకవేళ మీకు తెలుగే వస్తుందనుకుంటే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. సో, మీ రియల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నేషనాలిటీ దగ్గర ఇండియా అని, మీ స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ అని కరెక్ట్‌గా ఇవ్వండి. ఎందుకంటే మీ లొకేషన్ బట్టి మీకు తెలుగు టాస్క్‌లు అలొకేట్ అవుతాయండి. ప్రొఫెషన్ దగ్గర స్టూడెంట్ లేదా హౌస్ వైఫ్ అని ఇచ్చి టర్మ్స్ అగ్రీ చేసి కంటిన్యూ నొక్కండి. నేనైతే అదర్స్ అని ఇచ్చాను. కానీ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ అని ఇస్తే మీకు ఇంకా ఎక్కువ టాస్క్‌లొచ్చే అవకాశం ఉంటాయి. సో, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయ్యాక మీకు డాష్‌బోర్డ్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు లైవ్‌లో నా మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. చాలా మంది యూట్యూబ్ వీడియోలో రోజుకు వేలల్లో సంపాదించేయండి, తెలుగు టాస్క్‌లు ఎప్పుడు ఉంటాయని చెప్తారు. కానీ ఇదిగోండి అసలు నిజం. నేను డాష్‌బోర్డ్ ఓపెన్ చేయగానే ఇక్కడ తెలుగు వాయిస్ డాటా కలెక్షన్ అనే టాస్క్ ప్రస్తుతానికి క్లోజ్డ్ అని చూపిస్తుంది. అంటే ఈ రోజుకి ఉన్న తెలుగు స్లాట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఎందుకంటే నాలాగా మీలాగా వేల మంది ఒకేసారి అప్లై చేయడం వల్ల స్లాట్స్ త్వరగా నిండిపోతాయి. దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ప్రతి కొన్ని గంటలకు ఒకసారి కొత్త బ్యాచ్ టాస్క్‌లను అప్‌డేట్ చేస్తారు. సో, మీరు 2, 3 సార్లు సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండండి. స్లైట్ ఓపెన్ అయినప్పుడు వెంటనే మీరు గ్రాబ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. తెలుగు క్లోజ్ ఉన్నా సరే, కింద చూసారా హిందీ ఆడియో కలెక్షన్, ఇంకా మలయాళం కూడా ఉంది. మిగతా భాషల టాస్కులు కూడా ఉన్నాయి. ఓపెన్‌లోనే ఉన్నాయి. ఒకవేళ మీకు హిందీ మాట్లాడడం వచ్చినా కూడా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మలయాళం లాంటి భాషలు వచ్చినా వాళ్ళు ఈ టాస్కులు ఇప్పుడే స్టార్ట్ చేయవచ్చు. సో, ఇంకొకటేంటంటే నేను 10 మినిట్స్‌లో ఈ హిందీ క్లోజ్ కూడా అయిందండి. హిందీ టాస్క్ కూడా క్లోజ్ అయిపోయింది. సో, అంత అంటే అలర్ట్‌గా ఉన్నారందరూ. సో, మీరు కూడా అలర్ట్‌గా ఉండాలి. సరే, అసలు ఈ సైట్‌లో టాస్క్ ఎలా సబ్మిట్ చేయాలో చూపించడానికి ప్రస్తుతం ఓపెన్‌లో ఉన్న ఒక టాస్క్‌నైతే ఓపెన్ చేస్తున్నాను. అది మన భాష కాదు.
సో, అంటే మలయాళ భాష అన్నమాట. సో, రికార్డింగ్ చేసే ప్రాసెస్ మరియు రూల్స్ మాత్రం అన్నిటికి ఒక్కటే. ఇలా టాస్క్ ఓపెన్ చేయగానే కింద స్టార్ట్ కాంట్రిబ్యూషన్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. ఇక్కడ ముఖ్యంగా అంటే మనం ఫోన్ పర్మిషన్‌ని అలో చేయాలి. సో, ఎందుకంటే ఇది పూర్తిగా వాయిస్ రికార్డింగ్ వర్క్. ఆ తర్వాత స్క్రీన్‌పై ఒక వాక్యాలు కనిపిస్తాయి. సో, మీరు స్టార్ట్ రికార్డింగ్ బటన్ నొక్కి అక్కడ ఉన్న లైన్‌ను మనం చాలా స్పష్టంగా చదివి రికార్డ్ చేయాల్సి ఉంటుంది. చదవడం అయిపోయాక సబ్మిట్ చేయాలి. తెలుగు ఓపెన్ అయినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ మీరు కంటిన్యూ చేయండి. ఓకేనా అండి? ఏమన్నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి హైప్ ఇవ్వండి. మీకేమైనా డౌట్స్ వస్తే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో డౌట్స్ అడగండి. సో, ఎందుకంటే ఇక్కడ డౌట్ అడిగితే నేను ఒక్క వర్డ్‌లో మీకు ఆన్సర్ చేయలేను. ఓకేనా? ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వన్ వన్‌లో కావాలనుకుంటే ఇక్కడ అడగండి. లేదంటే క్లియర్‌గా కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అడగండి. చాలా మంది టాస్క్‌లు అయితేనే చేసేస్తారు కానీ, సో, అంటే తెలుగు టాస్క్‌లు అయితేనే చేస్తారు. కానీ వేరే వేరే భాషలో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఇంపార్టెంటే ఇది కూడా. సో, నేనిప్పుడు చెప్పబోయే పాయింట్స్ ఏంటంటే, మీరు రూపాయి కూడా రాలేదు, రిజెక్ట్ అయింది అని కామెంట్స్ పెడతారు చాలామంది. మనం సబ్మిట్ చేయగానే ఏవి రావండి. వాళ్ళు మన ఆడియోని మాన్యువల్‌గా రివ్యూ చేస్తారు. ఎందుకు రిజెక్ట్ అవుతుందో చెప్తాను వినండి. సో, నంబర్ 1 ఏంటంటే, మీరు రికార్డ్ చేసేటప్పుడు వెనుక ఫ్యాన్ తిరిగే సౌండ్ వచ్చినా, టీవీ శబ్దాలు ఉన్నా, పక్కన ఎవరైనా మాట్లాడుతున్నా ఏఐ సిస్టమ్ దాన్ని రిజెక్ట్ చేస్తుంది. సెకండ్ వన్ ఏంటంటే, ఏఐ లేదా ఫేక్ వాయిస్ స్మార్ట్‌గా ఆలోచించి ఏదైనా టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్‌వేర్ వాడి రికార్డ్ చేస్తే అకౌంట్ వెంటనే బ్యాన్ అవుతుంది. ఇక మూడోదేంటంటే చదివే విధానంలో తప్పులు. స్క్రీన్‌పై ఉన్న టెక్స్ట్‌ని బట్టి పట్టినట్లు కాకుండా లేదా ముక్కలు ముక్కలుగా ఆపుతూ చదువుతూ, ఎక్కడ కామా ఉందో, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉందో గమనిస్తూ నార్మల్‌గా మాట్లాడినట్టు చదవాలి. సో, ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. రికార్డింగ్ చేసేటప్పుడు ఒక నిశ్శబ్దమైన గదిలోకి వెళ్ళండి. ఫ్యాన్ ఆఫ్ చేసుకోండి. మంచి క్వాలిటీ ఉన్న మైక్రోఫోన్ లేదా హెడ్‌సెట్ వాడండి. ఒకటికి 2 సార్లు మీ ఆడియోని మీరే వినేసుకొని పర్ఫెక్ట్‌గా ఉందనుకుంటేనే సబ్మిట్ చేయండి. వాళ్ళు అప్రూవ్ చేశాక మీ వాలెట్‌లోకి అమౌంట్ వస్తుందండి. ఓకేనా అండి? సో, చివరగా నా ఒపీనియన్ ఏంటంటే, పార్ట్ టైమ్‌గా మొబైల్‌లోనే ఏదో ఒకటి చేయాలి, జెన్యూన్‌గా ఉండాలి అనుకునే వారికి న్యూమో ల్యాబ్స్ ఏఐ ఒక మంచి ఆప్షనే. కానీ తెలుగు టాస్కులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండకపోవచ్చు అనే రియాలిటీని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖాళీ సమయంలో ఒక పాకెట్ మనీ సోర్స్ లాగా మాత్రమే దీన్ని చూడండి. దీనిపైన పూర్తిగా డిపెండ్ అవ్వకండి. ఈ వీడియో మీకు నిజంగా హెల్ప్ అయిందనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొకటండి కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. ఇది నిజమైందేనా? ఇది రియలా? ఇది ఫేకా అని. నేను వీడియో పెట్టానండి. వీడియోలో క్లియర్‌గా చెప్పాను. ప్రతి ఒక్క డౌట్ మీకొచ్చే డౌట్స్ కూడా నేను ముందే గ్రహించి క్లారిఫై చేస్తున్నాను. ప్లీజ్ ఫస్ట్ వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. కంప్లీట్‌గా చూసినాక అప్పుడు డౌట్స్ వస్తే అడగండి. సగం సగం నాలెడ్జ్ అనేది ఎప్పటికైనా ప్రమాదకరమని ప్రతి వీడియోలో చెప్తాను. సో, అందుకే సగం సగం నాలెడ్జ్‌తో వీడియో చూడకండి. క్లియర్‌గా చూడండి వీడియో అనేది. థాంక్ యూ ఫర్ వాచింగ్.